నా మ్యారేజ్‌కి ముందు మా నాన్న రోజు సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తెచ్చేవారనమాట. అంటే సమోసా గాని, పకోడీ గాని, నూడిల్స్ గాని, చికెన్ రోల్స్ ఇలా ఏదో ఒకటి తెచ్చి పెట్టేవారు. అది మాకు బాగా అలవాటైపోయింది. పెళ్లయిన తర్వాత ఇలా తినడం చాలా వరకు తగ్గించేసాము. కానీ అప్పుడప్పుడు ఊరెళ్ళేటప్పుడు మాత్రం ఇలాంటివన్నీ తింటూ ఉంటా. ఇప్పుడైతే ఈ స్నాక్స్ అన్ని పిల్లల కోసం చేస్తున్నామనమాట. అది కూడా ఇంట్లో తయారు చేసుకుంటున్నాము. ఈరోజు మా పిల్లల కోసమైతే నేను వడలు తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పుని కొంచెం వాటర్ వేసేసి ఒక 3, 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం నానిపోయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు పప్పుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులో వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వాటర్ వేసుకోకుండా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా అక్కడక్కడ బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి వాటర్ వేసుకోకుండా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముద్దల్లా చేసి చేత్తో ఒత్తుకుంటూ వడల్లా తయారు చేసుకొని వాటిని వేడిగా ఉన్న ఆయిల్‌లో వేసి బాగా వేయించుకోవాలి. వేసిన వెంటనే కదిపేసుకోకుండా 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే వేడి వేడిగా వడలైతే రెడీ. మరి మీకు నచ్చిందా?